నా ఎపిసోడ్స్ అన్నీ అయిపోయి మా బుడ్డిగాడి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి. ఈరోజు మా బుడ్డిగాడి ఫస్ట్ ఫోటోషూట్ అనమాట. ఫస్ట్ మంత్లోనే చేపిద్దామని అనుకున్నాం, కానీ 1 month లోపల ఫ్లాష్ లైట్స్ అవన్నీ లైటింగ్స్తో ఎందుకు వీళ్ళని అట్లా చేయడం అని చెప్పి చేయించలేదు. వీనికి ఇప్పుడు 1 month అయిపోయింది. సో ఇప్పుడు మేము ఫోటోషూట్కి వెళ్తున్నాము. ఒక 3 థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. కరీంనగర్లోనే ఇక్కడ ఉంటాయి కదా ఫోటో స్టూడియోస్, బేబీ ఫోటో స్టూడియోస్, అందులో సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎవరిని చూస్ చేసుకున్నా ఏంటి అనేది నేను వీడియో ఎండ్లో చెప్తా. కొన్ని అంటే మా వదిన అంటే చిన్నోడిని కూడా అక్కడే చేయించామన్నమాట. వారి ఫొటోస్ బాగా వచ్చినాయి. సో వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ నేను కూడా వాళ్ళని చూస్ చేసుకున్నా. చూద్దాం ఈరోజు వీడియో ఎట్లా సపోర్ట్ చేస్తాడా లేదా. చేస్తావా? సపోర్ట్ చేస్తావా? నాని సపోర్ట్ చేస్తావా? ఫొటోస్ తీసుకుంటావా? ఒక 3 థీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చూసిన థీమ్స్ కూడా. చూద్దాం, వీడు మంచిగా సపోర్ట్ చేస్తే మంచిగా వస్తాయి, లేదంటే అన్ని బిస్కెట్ అవుతాయి. సో ఒక 2 hours తొందరగా కంప్లీట్ చేయాలి. ఆ ఫ్లాష్ లైట్స్ కింద వీడిని ఎక్కువసేపు ఉంచొద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ముందే ప్రశాంత్కి చెప్పిన, నేను ఎట్లయినా అక్కడికి పోయినాక కంట్రోల్ తప్పుతాను, నన్ను కంట్రోల్లో పెట్టు అని చెప్పి. చూద్దాం ఎలా ఉంటుంది ఈరోజు షూట్. F2 మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, పిల్లల్ని కంట్రోల్ చేసిన మస్తు తెలుసు. ఇప్పుడు నేను కూడా అదే డైలాగ్ అనుకుని పోతున్నాను. పిల్లల్ని కంట్రోల్ చేయడం నాకు మస్తు పోయినాకుంటుంది. నాకు అమ్మ ఉన్నాక ఏదైనా వర్కౌట్ అవుతుంది మనకి. నా దగ్గర కన్నా వాడు అమ్మమ్మ దగ్గరనే మంచిగా పడుకుంటున్నాడు. ఒక్కోసారి చెప్పుకుంటున్నారే నేను రా అమ్మని, అమ్మమ్మ కాదు రా అమ్మ అని. అమ్మమ్మ అంటే అట్లనే ఉంటుంది, అమ్మమ్మ అంటే అట్లనే ఉంటుంది. షూట్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఒక రూమ్లో అంటే ఒక ఇంట్లోనే ఇదంతా సెటప్ చేసుకున్నారనమాట, థీమ్స్ అన్నీ. ఫస్ట్ థీమ్ కోసం చిన్నోని రెడీ చేస్తున్నా. బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసిన, అంటే చాక్లెట్ టైప్. కొంచెం డార్క్ కలర్ అయితే బేబీస్ మంచిగా కనిపిస్తారని చెప్పి. అది అక్కడ పోయినాక ఇంకొంచెం సెట్ చేద్దామా క్యాప్. ఫస్ట్ థీమ్ కోసం అయితే చిన్నోడు రెడీ అయిపోయిండు. ఎలా వస్తుందో ఏంటో, వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, అంత చిన్నపిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అని అనుకున్నా. కానీ ఈ అన్న మాత్రం అసలు క్రేజీ నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేసిండు పిల్లల్ని. వాడు అసలు ఫస్ట్ థీమ్కి చాలా సపోర్ట్ చేసిండు, మంచిగా పడుకున్నాడు అనమాట. సో ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి తీసుకెళ్ళిన, ఇంకా మంచిగా ఫుల్ ఫీడింగ్ ఉంది కాబట్టి మంచి పడుకున్నాడు అనమాట. బాగా సపోర్ట్ చేసిండు. మా మమ్మీకి అయితే ఒకటే టెన్షన్, వాడు ఎట్లా ఉంటాడో, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారో ఏంటి అని. ఫాదర్ ఎంత ముద్దో పరుచుకున్నాడు అసలు. ఆయన జోగొడుతుంటేనైతే హాహా హాయిగా ఉంది అనుకున్నాడు కావచ్చు వాడు. న్యూ బార్న్ షూట్ అనేది బేబీకి 15 or 16 days నుంచి స్టార్ట్ చేస్తారంట జనరల్గా. నేను 1 monthకి చేయించిన, ఎందుకంటే ఈ లైట్స్ ఇవన్నీ వాళ్ళ మీద పడడం అంత కరెక్ట్ కాదు. అంత చిన్న బేబీస్ స్కిన్ చాలా డెలికేట్ ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని డేస్ వెయిట్ చేసిన. కానీ 15-16 days నుంచి స్టార్ట్ చేస్తారంట. 15 days నుంచి ఎందుకు అంటే 1 month బిలో బేబీస్కి ఎందుకు ఫోటోషూట్స్ చేస్తారు అంటే, బేబీస్ అప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఎక్కువసేపు పడుకొని ఉంటారు వాళ్ళు, ఎక్కువ హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ ఎక్కువ చెయ్యరు కాబట్టి వీళ్ళకి ఫొటోస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ న్యూ బార్న్ షూట్ ఏదైనా సరే వాళ్ళు బేబీ పడుకున్నప్పుడే చేస్తారనమాట. ఎందుకంటే బేబీ మెలకుతో ఉంటే అటు ఇటు కదులుతారు కదా, సో ఫొటోస్ తీయడం కానీ అంటే వాళ్ళకి రిస్క్ కాబట్టి పడుకున్నప్పుడే ఫొటోస్ తీస్తారు. పడుకోరా అని అంటే వాడు మంచిగా కళ్ళు ఇట్లా పెద్దగా చేసుకొని మరీ చూస్తున్నాడు. ఆయన ఎంతసేపు జోగొడితే అంతసేపు చూస్తున్నాడు వాడు. ఇన్ని డేస్ నేనే ఫోటోషూట్స్ చేసుకోవడం అంటే షూట్స్కి వెళ్ళడం ఇవే ఉండే కదా. సో ఫస్ట్ టైం బేబీ ఫోటోషూట్ అనేసరికి నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఫస్ట్ కొంచెం భయం కూడా ఉండే లోపల. సో ఫస్ట్ థీమ్ మాత్రం ఇలా ఉందన్నమాట, ఒక బెడ్రూమ్ థీమ్ టైప్. వాడికి ఒక చిన్న బెడ్ ఉంది. ఇవన్నీ ప్రాపర్టీస్ వాళ్ళవే.
అక్కడే ఉంటాయి. వీళ్ళు ఇంటికి వచ్చి కూడా షూట్ చేస్తారు, కానీ ఇంటికి వచ్చి షూట్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నేను ఎక్కువ థీమ్స్ తీసుకున్నా కాబట్టి ఇంటికి వచ్చి ఆ ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేయడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి అక్కడికి వెళ్ళిన. నేను వెళ్ళే లోపలనే వాళ్ళు మొత్తం సెట్ చేసేసి పెట్టుకుంటారు కాబట్టి. అధ్యక్ష, ఇంట్లో నేను చెప్పిన కదా, నాకు పిల్లల్ని కంట్రోల్ చేయడం మస్తు తెలుసు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆయనకి పిల్లల్ని కంట్రోల్ చేయడం మస్తు తెలుసు. కొన్ని లాంగ్ షార్ట్స్, కొన్ని పోర్ట్రేట్స్, కొన్ని క్లోజప్ షార్ట్స్ అన్నీ తీశారు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ క్లాక్ కింద డేట్ ఉంది కదా, ఆ డేట్స్ కూడా వీళ్ళు చేంజ్ చేస్తున్నారు అనమాట. ఏ బేబీ ఉంటే ఆ బేబీ బర్త్ డేట్ కూడా పెడుతున్నారు అక్కడ. సక్సెస్ఫుల్గా ఒక థింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంట్లో చెప్పినట్టు పిల్లల్ని కంట్రోల్ చేయడం మస్తు తెలుసు అని నేను చెప్తున్నాను, కానీ ఇక్కడ నాకు పని చెప్పకుండానే వీళ్ళే చేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ కైండ్ ఆఫ్ థీమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ బీచ్ థీమ్ అనుకున్నా. కొంచెం అది ఇంట్రెస్టింగ్గా కనిపించింది నాకు, బీచ్లో ఉన్నట్టు. సో ఆ బీచ్ థీమ్ కోసం వాళ్ళే రెడీ చేస్తా అన్నారు, ఎందుకంటే ఆ బాత్రూమ్ పెట్టేసి ఫోటోషూట్ చేస్తున్నారు అనమాట. అది నేనే నాకు సెట్ అయ్యేలాగా సెట్ చేసుకుంటా అని చెప్పేసి అంటే ఇంకా వాడిని ఆయనకి ఇచ్చేసిన అనమాట. ఫస్ట్ థీమ్ కన్నా కనీసం డ్రెస్ వేయడం అన్న నేను వేసిన, ఈ థీమ్లో అది కూడా వేయనిలే, అది కూడా ఆయనే వేసుకుంటా అన్నాడు కదా. షూట్ ఏమొద్దు, జస్ట్ వచ్చి ఖాళీ పడుకోబెడితే చాలు. ఆయన అసలు భలే హ్యాండిల్ చేస్తున్నాడు బేబీని. ఇట్లా 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 ఊపేస్తున్నాడు, వాళ్ళు పడుకుంటున్నారు. సో అదే చెప్తున్నా అనమాట, ఒక 2 days కొంచెం మా ఇంటికి వచ్చి పడుకోబెట్టండి, నేనైనా 2 రోజులు ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పేసి అన్న. కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకైనా వీడు కొంచెం మరీ అంత సతాయించాడు పడుకోవడానికైనా. నైట్ బాగానే పడుకుంటాడు, అల్లరి చేయడం కానీ అంటే ఎక్కువ ఏడవడం అలాంటివి ఎక్కువ ఏం చెయ్యడు పాపం. అంటే సేమ్ అమ్మలా అనమాట, అంటే నాలాగా మంచోడు, గుడ్ బాయ్. పాపం చాలా కష్టపడి పడుకోబెడుతున్నాడు. పడుకోబెట్టి ఫోటో తీద్దామని చెప్పేసి అక్కడ పెట్టేసరికి కథ వాళ్ళు వేస్తున్నాడు అనమాట. అంటే అప్పటికే ఫస్ట్ థీమ్ అప్పుడు మంచిగా పడుకున్నాడు కదా, ఫీడింగ్ ఇచ్చేసిన పడుకున్నాడు, ఫొటోస్ అయిపోయినాయి. సో ఇంకా వాళ్ళకి నిద్ర పోయింది అనమాట. అంత తొందరగా మళ్ళీ పడుకోవాలంటే నిద్ర రాదు కదా. సో కష్టమైంది. ఈ యొక్క సెకండ్ థీమ్కి మాత్రం కొంచెం కష్టమైంది. వాడు ఎంతసేపు పడుకుంటుండే, కానీ మన టచ్ లేకుండా పక్కన జరిగేసరికి లేస్తుండే అనమాట. పడుకోబెడితే అసలు పడుకోవట్లేడు అని చెప్పి, అంటే అప్పటికే చాలాసేపు అయింది. సో ఫీడింగ్ ఇస్తే మళ్ళీ కొంచెం సేపు పడుకుంటాడని చెప్పేసి ఫీడింగ్ ఇద్దామని తీసుకొచ్చిన. నేను ఆ రోజు బ్రెస్ట్ మిల్కే పంప్ చేసుకొని బాటిల్లో తీసుకెళ్ళిన. ఈ బాటిల్ ఫిలిప్స్ బ్రాండ్. ఇదేంటంటే సేమ్ బ్రెస్ట్ మిల్క్ ఎలాంటి ఫ్లో ఉంటుందో ఈ బాటిల్ నుంచి కూడా మిల్క్ అలానే ఫ్లో ఉంటుంది అనమాట. మధ్యలో ఒక ఎయిర్ లాక్ సంథింగ్ ఏదో ఉంటుంది, దానివల్ల ఎయిర్ కూడా లోపలికి ఎక్కువ వెళ్ళకుండా సేమ్ బ్రెస్ట్ మిల్క్ ఫ్లో ఉంటుంది. అది బాగా అనిపించింది నాకు బాటిల్. ఎవరైనా బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ బాటిల్ అయితే చాలా బాగుంది. పాపం మీ అన్నది అయితే మామూలు కష్టం కాదు. ఈ థీమ్కి మాత్రం అసలు వాడు అస్సలు సపోర్ట్ చేయలేదు, అంటే పడుకోలేదు. పడుకుంటున్నాడు కానీ అక్కడ పడుకోవట్లేడు, మనకు అక్కడ పడుకోవడం కావాలి కదా. సో ఈ బీచ్ థీమ్ ఇలా ఉందన్నమాట. కింద మొత్తం ఒక బీచ్ టైప్ ఒక మ్యాట్ వేసేసి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ పెట్టిండ్రు. అట్లా కదులుతున్నాడు అనమాట. వాడు ఎంతసేపు చేసినా అట్లనే కదులుతున్నాడు. కష్టపడి నేను ఆ అన్న ఇద్దరం కూర్చొని వాడిని బొజ్జుకోబెట్టినాము. మేము జోగొట్టినంతసేపు మంచిగా పడుకుంటున్నాడు. జస్ట్ అట్లా హ్యాండ్ తీసి పక్కన జరగగానే లేస్తున్నాడు. సో చాలా కష్టమైంది. ఈ స్పెక్స్ అంటే షేడ్స్ పెట్టి ఫొటోస్ తీద్దామంటే మాత్రం అసలు యాక్చువల్గా చెప్పాలంటే అక్కడనే ఎక్కువ టైం వేస్ట్ అయింది. వాడు అసలు స్పెక్స్ ఇలా పెడదామని చెప్పేసి టచ్ చేస్తే చాలు లేస్తుండే. చాలాసేపు అటు కష్టపడి ఇటు కష్టపడి ఫైనల్గా పెట్టేసిండు, స్పెక్స్ పెట్టేసి ఫొటోస్ అయితే తీసిండు. ఇవి కూడా బాగా వచ్చినాయి ఫొటోస్. చూస్తున్నారా ఎట్లా కదులుతున్నాడు వాడు. పాపం నిజంగా ఈ ఒక్క థీమ్కి మాత్రం మా అన్న కూడా చాలా కష్టపడ్డాడు. మాకు 2 hours అని అనుకున్నాము ఈ ఫోటోషూట్. ఆ 2 hours కాదు కదా, 3-4 hours కూడా అయింది. ఈ సెకండ్ థీమ్ వల్లనే చాలా లేట్ అయిందనమాట. కానీ అసలు మస్తు అనిపిస్తున్నాడు కదా వాడు. అంటే ఏ థీమ్లో ఆ థీమ్కి సెట్ అయిపోయేలా ఉండేవాడు.
చాలా కష్టపడింది. పట్టుకుంటే ఎన్ని గంటలైనా పడుకుంటాడు కానీ కింద పెట్టిన మాత్రం ఒక సెకండ్ పడుకోడు. నాకు నైట్ అంతా ఎంత టార్చర్ అవుతుంది ఆయనకు అర్థమవుతుంది. ఇంకొక్కటి ఉంది, ఇంకొక లాస్ట్ ఒక్కటి, అది ఇంకా పెద్ద టాస్క్ అని చెప్తున్నాడు ఆయన. చూద్దాం. ఫైనల్గా లాస్ట్ థీమ్ ఇది. ఈ ఒక్క థీమ్ అయిపోతే సక్సెస్ఫుల్గా అయిపోతే మన ఫోటోషూట్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. ఈ థీమ్ బాస్ బేబీ కైండ్ ఆఫ్ థీమ్. వీళ్ళకి అసలు చిన్నపిల్లలకి ఇంతే కావచ్చు, 2 డేస్కి ఒకసారి నేను నెయిల్స్ కట్ చేసినా కూడా పెరుగుతూనే ఉంటాయి, వీళ్ళకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఆ బీచ్ థీమ్లో ఊరికే లేస్తుండే అని చెప్పిన కదా, ఆ లేచుకుంటూ మొత్తం ఫేస్ మొత్తం గీసేసుకున్నాడు. అది చూడండి మొత్తం చిన్న దిబ్బలాగా అయిపోయింది మనకి ముక్కు దగ్గర. ఈ ఒక్క థీమ్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది అని అనుకునే టైంకి ఇది ఒకటి చేసుకున్నవాడు. కానీ వీళ్ళ ప్రాపర్టీస్ అయితే భలే క్యూట్గా చిన్నగా భలే ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా, చిన్న ట్రాలీ, చిన్న ఫోన్, చిన్న కెమెరా. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, డేట్స్ మెన్షన్ చేసినావు, బర్త్ డేట్. అండ్ ఫస్ట్ చెప్తా అన్న కదా ఈ ఫోటోషూట్ అసలు ఎక్కడ చేయించిన అని. ఇది యషికా ఫోటోగ్రఫీ అని కరీంనగర్లో ఉంది బేబీ ఫోటో స్టూడియో. కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఈ ఫోటోషూట్స్ చేయించుకోవాలి, బేబీ ఫోటోషూట్స్ కానీ మెటర్నిటీ ఫోటోషూట్స్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ బేబీస్ని కూడా మంచిగా హ్యాండిల్ చేస్తున్నాడు. అసలు వాళ్ళ చేతిలో పెట్టేసి మనం హ్యాపీగా రిలాక్స్గా కూర్చోవచ్చు భయం లేకుండా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా. కరీంనగర్లో ఎవరైనా ఫోటోషూట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా అన్ని థీమ్స్ మంచిగా అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. ఇంటికి వెళ్ళొచ్చు మనము అని అనుకునే టైంలో వీడు ఫోటో తీస్తుంటే చూడండి సడన్గా ఇట్లా సైడ్కి జరిగిపోయింది అనమాట. ఒక్క సెకండ్ నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. కానీ అసలు ఆ అన్న ఇంత బాగా హ్యాండిల్ చేసిండంటే ఆ టైంలో కూడా ఫొటోస్ ఎందుకురా బాబు అనిపించే అంత. అలా సక్సెస్ఫుల్గా 3rd థీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా కొంచెం కష్టపడి కొంచెం టైం తీసుకున్నాడు. కానీ 3 థీమ్స్ అయితే నేను అనుకున్నట్టు మంచిగా సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే కొన్ని ఫొటోస్లో వాడు నవ్వింది కూడా క్యాప్చర్ అయిందనమాట. అంటే నాకు కొంచెం ఐడియా ఉంది వాడు ఎప్పుడు నవ్వుతాడు ఎట్లా అని. వాడు పడుకునే ముందు మంచిగా నవ్వి పడుకుంటాడు. సో నేను చెప్పిన అనమాట, అన్న ఇప్పుడు వాడు నవ్వుతాడు క్యాప్చర్ చేయని చెప్పేసి చెప్పిన. సో అలర్ట్గా ఉండి అవి కూడా మంచిగా క్యాప్చర్ చేసిండు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఒక చిన్న సైజు మోడల్లో ఉండే ఆ రోజు వాడు. 1 మంత్ అయితే అసలు చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అండ్ ఈ ఫోటోషూట్ చేయించుకోవడానికి రీజన్ కూడా అంత చిన్న బేబీ ఫేస్, చిన్న ఫింగర్స్ అవన్నీ మళ్ళీ తర్వాత ఉండవు కాబట్టి అప్పుడే క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి అని అనుకున్నా. అందుకని ఫోటోషూట్ చేయించుకున్నా. అన్ని ఫొటోస్ చూసి చిన్నోడివి ఏ థీమ్లో బాగా వచ్చినాయి ఫొటోస్, మీకు ఏ ఫోటో నచ్చింది అని చెప్పేసి కమెంట్ చేయండి. ఏ థీమ్ బాగుందో కూడా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే, మా చిన్న మోడల్ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.